హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో ఈజీగా 10 మినిట్స్లో మనం వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ దీనికి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సినవి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కీర దోసకాయ ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, టమాటా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకు. ఇవి మెయిన్గా కావాల్సినవి. ఇవి కట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, వెడల్పు ప్యాన్ అయితే కర్రీ అనేది మనకి మంచిగా ఫ్రై అవుతుంది. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఫస్ట్ మనం ఆనియన్స్ని వేసుకొని 75% వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం తర్వాత బ్రెడ్ స్లైసెస్ని కూడా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా కుక్ అవుతుంది. సో 75% అయితే మనకి కరెక్ట్గా వస్తుందన్నమాట. సో వీడియోలో చూపిస్తాను చూడండి. ఆనియన్స్ని మనం మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది అంతా టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ కలర్ వచ్చేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. దీని తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఆనియన్స్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ అనేవి ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి ఆయిల్ మనం ఎక్కువనే క్వాంటిటీ పోసుకోవాలన్నమాట. సో చిల్లీస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసే ఏది అయినా కూడా 75% మాత్రమే కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఆనియన్స్ అనుకో ఒక 75%, క్యారెట్ తొందరగానే ఉడికిపోతుంది అండ్ క్యాప్సికమ్ కూడా తొందరగానే అవుతుంది కాబట్టి సో అవి అంతగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇవి అయ్యాక దీంట్లోకి కీరా దోసకాయ అయినా సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ ఇవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో, మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు. నేను ఇక్కడ కరివేపాకుని యాడ్ చేస్తున్నాను, కొత్తిమీరని స్కిప్ చేస్తున్నాను. సో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. మనం ఆనియన్స్ మాత్రమే 75% అనమాట. మిగతావన్నీ మంచిగా ఉడికిపోతే చాలన్నమాట. ఎక్కువ ఉడకద్దు, నార్మల్గా అయితే కర్రీ అనేది మంచిగా ప్రిపేర్ అయినట్టే. సో ఇక్కడ చూడండి ఇలా వస్తుందన్నమాట కర్రీ మనకి. సో దానికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వెజ్ శాండ్విచ్కి కర్రీ అనేది ప్రిపేర్ అయినట్టు అనమాట. సో ఇది అనమాట కర్రీ ఇలా వస్తుంది. టమాటోస్ కూడా మంచిగా ఉడకనివ్వాలి, పచ్చి పచ్చిగా ఉండవద్దు, లైట్గా ఉంటే ఓకే అనమాట. ఇక్కడ నేను బ్రెడ్ స్లైసెస్ని బటర్ వచ్చేసి అమూల్ కంపెనీ నుంచి తీసుకున్నాను. అమూల్ది అయితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇంకా బ్రెడ్ స్లైసెస్కి మనం బటర్ అనేది మంచిగా అప్లై చేసుకోవాలి, బోత్ సైడ్స్ అప్లై చేయాలన్నమాట. సో ఇంకా అలా అప్లై చేసిన దాన్ని మంచిగా ఒక ప్యాన్ హీట్ చేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవాలి. దాంట్లోకి ఆయిల్ ఇంకా ఏం యాడ్ చేయద్దు, ఎందుకంటే మనం బటర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ నేను 3 స్లైసెస్ అయితే నాకు పడుతున్నాయి ప్యాన్లో. సో బటర్ బోత్ సైడ్స్ అప్లై చేసి ప్యాన్లో వేస్తున్నాను. సో కొంచెం బ్రౌన్ రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. అలా మనం బ్రెడ్ స్లైసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సో ఇవి కొంచెం కాలడానికి కొంచెం టైం పడుతుంది. సిమ్లోనే పెట్టి కాల్చుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బ్రెడ్ స్లైసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బటర్ మనం ఎంత యాడ్ చేసుకుంటే బ్రెడ్ స్లైసెస్ అనేవి అంత టేస్టీ వస్తాయన్నమాట. సో ఇక్కడ చూడండి, ఫ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా బ్రెడ్ స్లైసెస్ అనేవి గట్టిగా అయిపోతాయి అన్నమాట. సో నేను ఇక్కడైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. మొత్తం బ్రెడ్ స్లైసెస్ని మొత్తం బటర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఆ కర్రీకి చీజ్ని యాడ్ చేసుకుంటాం కదా, చీజ్ వచ్చేసి నేను బ్రిటానియా కంపెనీ నుంచి తీసుకున్నాను. అమూల్ది కూడా బాగుంటుంది, కాకపోతే నేను ఇక్కడ మిస్టేక్ ఏంటంటే స్లైస్ తీసుకుంటే బాగుండేది, కాకపోతే ఇక్కడ నేను క్యూబ్స్ తీసుకున్నాను అనవసరంగా. సో మీరు ఇట్లా చేయాలనుకుంటే స్లైసెస్ తీసుకుంటే బెస్ట్ 100%. ఇలా క్యూబ్స్ తీసుకుంటే కట్ చేసుకుంటే చాలా టైం వరకు తీసుకుంటుంది చీజ్ కరగటానికి. సో స్లైస్ అయితే ఈజీగా మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్యూబ్ అంటే మనం హీట్ చేసి చాలా హీట్గా అది కరిగిపోతుంది కదా. సో స్లైస్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో నన్ను అడిగితే స్లైసెస్ అయితేనే బెస్ట్ చీజ్కి. సో ఇక్కడ నేను వేయించుకున్న బ్రెడ్ని
పైన ఇట్లా చీజ్ అప్లై చేసి మనం ఏదైతే ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో కర్రీని ఆ కర్రీ వేసుకొని మళ్ళీ దానిపైన బ్రెడ్ స్లైస్ వేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళీ అగైన్ మనం స్టవ్ మీద పెట్టుకున్నప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే మనం పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ అయితే బ్రెడ్ మాడిపోతుంది, చీజ్ కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో లో ఫ్లేమ్లో అయితే చీజ్ కూడా ఈజీగా మెల్ట్ అయిపోయి చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మంచిగా నేను చీజ్ అప్లై చేసుకొని అగైన్ మళ్ళీ కర్రీ పెట్టి అగైన్ మళ్ళీ చీజ్ వేసి బ్రెడ్ స్లైస్తో కవర్ చేసి మళ్ళీ నేను లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టాను. సో ఒక 2 minutes తర్వాత వన్ సైడ్కి మనం అంటే ఎంతర్ సైడ్కి మనం టర్న్ చేసుకోవాలి. సో అలా టర్న్ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటే వెజ్ శాండ్విచ్ అనేది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.